అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కరా కలెక్షన్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్ అయితే నాకు చాలా సపోర్ట్గా అనిపిస్తుంది. మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా అయితే చేస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే డ్రెస్సెస్ బిజినెస్ ఐడియాస్ గురించి అయితే షేర్ చేస్తున్నానండి. నేను దీనికంటే ముందు పార్ట్ 1 అయితే చేసి ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడైతే చూసేసేయండి. అండ్ ఈరోజు ఏంటి అని అంటే ఇంకొంచెం డీటెయిల్గా అయితే మీతో షేర్ చేయడానికి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఐడియా నెంబర్ 1 అయితే చూసేద్దామండి. ఫస్ట్ ఐడియా ఏంటి అని అంటే ఫస్ట్ మనం మన సరౌండింగ్లో వాళ్ళని అయితే చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఎలాంటివి డ్రెస్సెస్ వేర్ చేస్తారు, లైక్ ఎలాంటివి ఇష్టపడతారు, అలానే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళు ఆఫీస్కి వెళ్తారా లేదా హౌస్ వైఫ్సా, ఇవన్నీ కూడా మనమైతే తెలుసుకుని ఉండాలి. దానికి తగ్గట్టుగా మనమైతే కలెక్షన్ తెచ్చిపెట్టుకున్నప్పుడు మనకైతే చాలా వర్కౌట్ అవుతుందండి బిజినెస్ అనేది. అలానే ఇప్పుడు మీకు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, పార్టీ వేర్ వేసుకుంటారా లేదంటే డైలీ వేర్ వేసుకుంటారా లేదా వెస్ట్రన్ వేర్ వేసుకుంటారా, ఇలాంటివి మీరైతే చూసుకోవాలి. అలానే వాళ్ళకి తగిన కలెక్షన్ అయితే మీరు తీసుకురాగలగాలి. అలాగే మనం అసలు డ్రెస్సెస్ ఎప్పుడు తెచ్చుకోవాలి అనేది మనకి ముఖ్యంగా తెలియాల్సిన విషయం అండి. అసలు మనం బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మనం బిజినెస్ ఎప్పుడైనా కూడా ఫెస్టివల్స్ ముందు అలాగే మ్యారేజెస్ సీజన్ ముందు అయితే తెచ్చి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఆ టైంలోనే కదా బాగా సేల్స్ అయితే ఉంటాయి. ఫెస్టివల్ సీజన్ కంటే ముందు బిఫోర్ 1 మంత్ నుంచి అయితే మనం బల్క్లో స్టాక్ తెచ్చుకోగలిగితే మనకైతే సేల్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే మీరు తెచ్చుకునే ముందు కూడా ఒక్కసారి మీ సరౌండింగ్ వాళ్ళకైతే చెప్పి చూడండి, ఇలా నేను డ్రెస్సెస్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి నేనైతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నాను, వాటిని మీరు ఒక్కసారి చూడండి అని చెప్పి వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి పెట్టండి. ఎందుకంటే కొంతమంది ఫెస్టివల్ సీజన్ కాగానే బిఫోర్ 1 మంత్ నుంచి షాపింగ్ చేసుకునే వాళ్ళైతే ఉంటారు కదా. అలానే మనకి 10 days 15 days 1 month బిఫోర్ ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో వాళ్ళందరినీ మనం గ్రాప్ చేసుకొని నేను ఇలా తెస్తున్నాను, ఒకసారి మీరు మా దగ్గర కూడా కలెక్షన్ అయితే చూడండి, మీకు ఏమాత్రం కలెక్షన్ నచ్చినా కూడా చెప్పండి, లేదా మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అనేసి వాళ్ళని ఒకసారి మీరు అడగడం అయితే చేయండి. దానివల్ల ఏంటి అని అంటే మనకు అసలు ఏం తెచ్చుకోవాలి అనేది బాగా అర్థమవుతుంది. అలానే ఇంకొక విషయం ఏంటి అని అంటే మనం ఫెస్టివల్ ముందు తెచ్చుకుంటాం కదా, తెచ్చిన స్టాక్ని ఒక్కసారి బల్క్లో మాత్రం చూపించొద్దండి. మీరు ఒక 50K పెట్టి స్టాక్ తెచ్చుకున్నారనుకోండి ఎగ్జాంపుల్, అదంతా కూడా మీరు ఇలా డైరెక్ట్గా అయితే చూపించొద్దు ఎప్పుడు కూడా కస్టమర్కి. నేను మెయిన్గా చెప్తుంది ఎవరికి అని అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఆఫ్లైన్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నానండి. వీళ్ళకి ఏం తెలియదు కదా, మీరు స్టార్టర్స్ కదా, మీకు ఎలా చేయాలి అసలు కస్టమర్కి ఎలా చూపించాలి అనే విధానం కూడా మీకు తెలిసి ఉండదు కదా. దానికోసమే మీకు ఈ ఫస్ట్ టిప్ మీ గురించేనండి స్పెషల్గా. సో మీరేం చేయాలంటే అలా స్టాక్ మొత్తం అయితే ఇట్లా పరిచినట్లుగా వేయొద్దు, తీసుకురండి. తీసుకొచ్చిన స్టాక్ని హాఫ్ అయితే పక్కన పెట్టుకోండి, మిగతా హాఫ్ని తీసుకొచ్చి దానిలో ఉన్న మంచి కలెక్షన్ అయితే పక్కకు తీసుకొని మీరు మంచి డిస్ప్లే అయితే చేసుకోండి. అంటే ఎలా చేస్తారు అని అంటే ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి మంచిగా, దానికి ఇట్లా మంచి డ్రెస్సెస్ అయితే మీరు డిస్ప్లేలో పెట్టండి. చూడగానే కస్టమర్కి ఓకే వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంది మనం తీసుకోవాలి అట్రాక్ట్ అవ్వాలన్నమాట కస్టమర్. మీరు ఏదో నార్మల్వి పెట్టేసి డిస్ప్లేలో నార్మల్ డైలీ వేర్ డ్రెస్సెస్ అలాంటివి పెడితే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు కదా. మనం ట్రెండింగ్ కలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిస్ప్లే అయితే చేసుకోండి. తక్కువ స్టాక్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే ఐడియా ఎప్పుడు కూడా మనకి వర్కౌట్ అవ్వదండి. తక్కువ స్టాక్ ఎప్పుడు కూడా మనకి తెచ్చుకోకూడదు. బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక బల్క్లో అయితే మాత్రం సేల్ చేయాల్సి వస్తుంది ఫస్ట్లో అయితే. తర్వాత మీకు ఎలా పోతుంది ఏంటి అనేది చూసుకున్న తర్వాత మీరు అప్పుడు మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఆ వెరైటీని కొంచెం ఎక్కువగా తెప్పించుకోవడం అయితే చేయాలి. ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉంది అండి, మీ సరౌండింగ్లో కస్టమర్స్ మీకు కొనేలాగా ఉన్నారు, మీకు మంచి కస్టమర్స్ అయితే ఉన్నారు, మీ దగ్గర అమౌంట్ కూడా ఉంది. అలాంటప్పుడు మీరు భయపడకుండా స్టాక్ తెచ్చుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా సేల్స్ అయితే అవుతాయి. మనకి ఇదేమీ ఫుడ్ ఐటెం కాదు కదండి, పాడైపోతుందేమో, ఈరోజు కాకపోతే రేపు పొద్దున పాడైపోతుందేమో అని భయపడడానికి. ఇది వచ్చేసి మనకి మెటీరియల్స్ కాబట్టి మన దగ్గర ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. సో అస్సలు భయపడకండి, మీకు పోతుంది అని నమ్మకం ఉండి మీరు అమౌంట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇది మీకు మంచి టైం తెచ్చుకోవడానికి. ఎందుకంటే మనకి ఇప్పుడు అన్నీ కూడా ఫెస్టివల్ సీజన్స్ నడుస్తున్నాయి. లైక్ ఇప్పుడు మనకి వినాయక చవితి ఉంటుంది, అలానే దసరా ఉంటుంది, దీవాళీ ఉంటుంది, ఇవన్నీ కూడా మంచి ఫెస్టివ్ సీజన్ అనమాట. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మీకు ఇది కరెక్ట్ టైం అయితే అవుతుంది. అలానే ఇప్పుడు మీకు ఇది సేల్ అవ్వలేదు, కొన్ని రోజులు చూడండి, మీరు చూసిన తర్వాత కూడా మీకు సేల్స్ లేవు అని అనిపించినప్పుడు
దానికి కూడా ఏం టెన్షన్ పడకండి. మీరు పెట్టిన అమౌంట్కి ఒక 50 రూపీస్ అలా తగ్గించి ఆఫర్ సేల్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. లేదా ఇంకో వీడియో తీసి క్లియరెన్స్ సేల్ అని అయితే పెట్టండి. డెఫినెట్గా అయితే సేల్స్ అయిపోతాయి. అట్రాక్టివ్ డిస్ప్లే ఇవ్వడానికి ట్రై చేయండి. డిస్ప్లే మనం ఎంత మంచిగా చూపిస్తే కస్టమర్స్ మనకి అంతగా రావడం అయితే జరుగుతుంది. కస్టమర్ లోపలికి రావడం జరుగుతుంది, అలానే చూడడం జరుగుతుంది. అసలు మన దగ్గర ఏం కలెక్షన్ ఉంది అని చెప్పి వాళ్ళకైతే అర్థమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అట్రాక్టివ్ డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ సేల్స్. ఇదంతా కూడా నేను ఆఫ్లైన్ కస్టమర్స్ గురించి అయితే చెప్తున్నానండి. ఆన్లైన్ కస్టమర్స్ ఎలా ఉంటారు అని అంటే, ఆన్లైన్ చేసేవాళ్ళు వాళ్ళ షాప్లో ఏవైతే ఉంటాయో వాటిని ఇమేజెస్ తీసుకొని వాట్సాప్ స్టేటస్ ద్వారా పెట్టుకోవడము, అలానే వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల అయితే సేల్స్ అయితే జరుగుతాయి వాళ్ళకైతే. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైనా సేల్ చేయడం చాలా ఈజీ అండి. ఎక్స్పీరియన్స్తోనే మనకి ఏదైనా కూడా అలవాటు అవుతుంది. స్మాల్గా స్టార్ట్ చేయండి, స్మార్ట్గా గ్రో అవ్వండి. ఇందులో ఎలా ఉంటారు అని అంటే, కొంతమంది దగ్గర అమౌంట్ ఉంటుంది, సరౌండింగ్లో కస్టమర్స్ ఉంటారు, కానీ తెచ్చుకోవడానికి భయపడుతూ ఉంటారు. సేల్ అవుతుందో లేదో అనేసి చాలా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కంపల్సరీ తెచ్చుకొని చేయండి మేడం, మీకైతే మంచి సేల్స్ అయితే ఉంటాయి. ఇంకొంతమందిని చూసుకున్నట్లయితే మనకి వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే ఉండదండి, కానీ చేయాలనే ఇష్టం అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏంటి అని అంటే, మీరు ఒకటేసారి బల్క్లో అమౌంట్ పెట్టి తెచ్చుకోవద్దండి స్టాక్ అయితే. మీరు ఫస్ట్ ఒక 10Kనా 20Kనా పెట్టి బిజినెస్ని అయితే స్టార్ట్ చేయండి. అదొక వెరైటీ అదొక వెరైటీ అదొక వెరైటీ అట్లా మిక్స్లో తెచ్చుకుని అయితే బిజినెస్ని స్టార్ట్ చేయండి. మీకు బిజినెస్లో కనుక మంచిగా సక్సెస్ వస్తే ఒక 1 మంత్ చూసుకొని అది మీకు ఒక శాలరీ లాగా అయితే దాన్ని కౌంట్ చేసుకోండి. మీరు 1 మంత్ కష్టపడిన దానికి మీకేమన్నా వర్కౌట్ అవుతుందా, దాంట్లో మనకేమైనా మిగులుతుందా అనే విషయం మీరు చూసుకున్న తర్వాత డెసిషన్ అయితే తీసుకోండి. అప్పుడు మీకేమన్నా తగ్గుతుంది, ఇంకొక 10K ఉంటే బాగుండేది, నాకు ఆ డ్రెస్సెస్ కూడా నచ్చినాయి, అవి నా దగ్గర ఉంటే కూడా పోతుండే కదా అని మీకేమన్నా అనిపిస్తే అప్పుడు మీరు వేరే చోట తీసుకునే లైక్ అప్పు తీసుకున్నా లేదంటే ఏదైనా బ్యాంక్ లోన్ అయినా తీసుకుని అయితే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి. బిజినెస్ ఎలా ఉంటుంది అని అంటే, ఒకరోజు మనకి 10,000 సేల్ అవ్వచ్చు, ఇంకొక రోజు 20,000 సేల్ అవ్వచ్చు, కానీ థర్డ్ డే మనకి అసలు సేల్ కూడా లేకపోవచ్చు. బిజినెస్ చేస్తున్నాము అంటేనే మనకి ఓపిక ఉండాలండి, చాలా పేషెన్స్ అయితే చాలా అవసరం ఉంటుంది. అలా మీరు తట్టుకోగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే అప్పు తీసుకొచ్చి బిజినెస్ని స్టార్ట్ చేయండి. స్టార్టర్స్ ఎవరు కూడా తొందరపడి బయట అప్పు తీసుకొచ్చి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి పెట్టి మీరైతే లాస్ అవ్వద్దు. మీకున్న ఎక్స్పీరియన్స్తో మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్ పెంచుకొని బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోండి. నేను కూడా స్టార్టింగ్లో ఇలానే చేశాను. ఫస్ట్ నా దగ్గర ఉన్న బడ్జెట్తో అయితే నేను స్టార్ట్ చేసుకున్నానండి. నేను ఒక 30K పెట్టి అయితే ఫస్ట్ తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత నా దగ్గర పోతున్న విధానాన్ని చూసి నా దగ్గర ఎలాంటి కలెక్షన్ అయితే పోతుందో నేను ఆ కలెక్షన్ని రిపీటెడ్గా తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. సో అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీకు బిజినెస్ ఎలా సక్సెస్ అయిందో చూసుకుని మాత్రమే మీరైతే తీసుకురండి. మనం అసలు ఎలాంటి క్యాటలాగ్స్ తీసుకొని రావాలి? ఫస్ట్ మనం ఏంటి అని అంటే, హై రేంజ్లో ఉన్న క్యాటలాగ్స్ని కొంచెం తక్కువ తీసుకోవాలి, అలానే లో రేంజ్లో ఉన్న క్యాటలాగ్స్ని అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనకి పెద్ద అమౌంట్ ఉన్నాయి అయితే ఒక 5 సెట్సే తెచ్చుకోండి మీరు స్టార్టింగ్లో. కొంచెం తక్కువలో ఉన్నాయి, అవి మనకి డైలీ వేర్ లాగా అయితే పోతాయి అనుకున్నవి ఒక 10 క్యాటలాగ్స్ తెచ్చుకోండి. అప్పుడు మీకు వెరైటీ ఎక్కువ కనబడుతుంది, క్యాటలాగ్స్ ఎక్కువ కనబడతాయి, కస్టమర్ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఒకటి, మీ దగ్గర ఏదైతే ఎక్కువగా సేల్ అవుతుందో దాన్ని మళ్ళీ మీరు రీస్టాక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి మన దగ్గర ఏ కలెక్షన్ అయితే ఎక్కువ టైమ్స్ పోతుందో అది మనకి రిపీటెడ్గా పోయే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మరి నేను ఒక్కసారి తెచ్చుకొని పెట్టుకుంటే నాకు పోదా అనే భయం అయితే మీకు వద్దండి. అది ఏదో ఒక రకంగా ఏదో ఒక సేల్లో అయితే వెళ్ళిపోతుంది. బట్ రీస్టాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా రీస్టాక్ అయితే చేయించండి. బిజినెస్ అనేది ఒక ఎంపైర్ లాంటిది, దాన్ని బిల్డ్ చేసుకు రావాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడు మనం రిస్క్ పడినా మనకంటూ ఒక బ్రాండ్ వచ్చిన తర్వాత మనం ఎలా అయినా సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సోషల్ మీడియాని మీరు మంచిగా అయితే యూజ్ చేసుకోండి. కరెక్ట్ వేలో అయితే యూజ్ చేసుకుంటే సోషల్ మీడియా మనకి మంచి ప్లాట్ఫామ్ అయితే అవుతుంది. సోషల్ మీడియాలో మనం యూజ్ చేసుకోవాల్సిన ఏంటి అంటే, ఒకటి వచ్చేసి వాట్సాప్ అండ్ ఫేస్బుక్, అలానే ఇన్స్టా అండ్ యూట్యూబ్ అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే వచ్చేస్తుంది. ఇలా ఎలా చేసుకోవాలి సోషల్ మీడియా ద్వారా అనేది చూద్దాం ఇప్పుడైతే. ఫస్ట్ వచ్చేసి మనం వాట్సాప్లో మనం డైలీ స్టేటస్లు అయితే పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో వాటిని మంచిగా నీట్గా క్లియర్గా ఫొటోస్ అయితే తీసి మన స్టేటస్లో అయితే పెట్టుకోవాలి.
మనమే కాకుండా మన బిజినెస్ని ఎవరైతే కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారో, మనల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం మనం షేర్ చేసి వాళ్ళ స్టేటస్లో కూడా పెట్టుకోమని చెప్తూ ఉండాలి. అలా ఆన్లైన్ ద్వారా తెలియడం వల్ల మన బిజినెస్ చేసుకోవడం మనకైతే ఈజీ అయిపోతుంది. ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఫేస్బుక్లో కూడా మార్కెటింగ్ ప్లేస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాన్ని మీకు తెలియలేదు అనుకుంటే యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి. మార్కెటింగ్ వాళ్ళకి సపరేట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ వచ్చేసి మనకి మంచి ప్లాట్ఫామ్ కదా. యూట్యూబ్లో కూడా డైలీ మీరు మీ క్యాటలాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి. అలానే మీరు కూడా షార్ట్స్ చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉండండి. మ్యాక్సిమం మీరు చేసిన దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి. స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించిన తర్వాత అయితే అలవాటు అయిపోతుంది. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం భయంతోనే ఉన్నాను. బట్ మెల్లమెల్లగా మనకు అలవాటు అయ్యే కొద్దీ దాని మీద అయితే భయం అయితే మనకి పోతుంది. సో మెల్లగా మీరు కుదిరినంత వరకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి. దానివల్ల ఏంటి అంటే మనకి వ్యూస్ ఎక్కువగా పోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫేస్బుక్లో కూడా మార్కెటింగ్ ప్లేస్ అని చెప్పి మనకైతే ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా మీరు మన ఇమేజెస్ని షేర్ చేసి కొంతమంది కస్టమర్స్ని అయితే అక్కడి నుంచి కూడా గ్రాప్ చేసుకోవచ్చు. మీరు తీసే ప్రతి వీడియో అండ్ ఫొటోస్ కూడా ఫుల్ ఆఫ్ క్లారిటీతో అయితే తీసుకోండి. ఎగ్జాంపుల్ ఒకటైతే ఫోటో తీద్దాం అనుకున్నారు ఒక డ్రెస్ని. అప్పుడు మీరు ఎలా తీయాలి అని అంటే మంచిగా నీట్గా అయితే పెట్టుకోండి. దుపట్టా ఆర్ బాటమ్ అండ్ టాప్ ఇలా 3 పిక్స్ని ఒకటే దగ్గర పెట్టుకొని ఆ ఇమేజ్ని మీరైతే షేర్ చేయండి. దానివల్ల ఏంటి అని అంటే మనకి నీట్గా అయితే కనిపిస్తుంది ఆ పిక్ అయితే. అలానే మీకు కొన్ని క్యాటలాగ్స్ వస్తాయి కదా, ఆ క్యాటలాగ్ని కూడా ఒక పిక్ తీసుకొని పెట్టుకోండి. ఆ డ్రెస్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కస్టమర్కి కూడా అర్థమయ్యేలాగా ఆ పిక్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఇమేజెస్ అయితే షేర్ చేయండి. క్లారిటీగా పెట్టమన్నారు కదా, మంచిగా తీయమన్నారు కదా అని చెప్పేసి కొత్త ఫోన్లు ఏమీ కొనేసుకోకండి. మీ దగ్గర ఉన్న అసెట్స్తోనే మంచిగా తీసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే రైట్ సప్లయర్ని అయితే మీరు చూస్ చేసుకోండి. లైక్ ఎలా ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉండే కలెక్షన్స్ అయితే తెస్తూ ఉండాలి వాళ్ళు. అలాంటి వాళ్ళని మీరు చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేనని చెప్పుకోవడం కాదు, నేనే అయితే ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉండే కలెక్షన్ అయితే తెస్తూ ఉంటానండి. ఎందుకంటే నేను నా కోసం కొనడం లేదు కదా, 10 మంది కోసం వాళ్ళకి నచ్చిన కలెక్షన్ని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి బిజినెస్ 10 మందితో చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను 10 మంది మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉండే కలెక్షన్ అయితే తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీరు ఒక మంచి సప్లయర్ని మాత్రమే చూస్ చేసుకోండి. ఒక మంచి హోల్సేలర్ నాలాంటి లేదా నేనైనా సరే మాలాంటి హోల్సేలర్ని గ్రాప్ చేసుకొని మీరైతే బెస్ట్ ప్రైస్లో తీసుకోవడానికి ట్రై చేయండి. మా దగ్గర హోల్సేల్ అయినా కూడా మీరు ఒక 5 సెట్స్ తీసుకున్నప్పుడు మేము హోల్సేల్ ప్రైస్లో ఇచ్చినా కూడా మీరు ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఒక 10 సెట్స్ నుంచి ఒక 20 సెట్స్ మీరు అలా తీసుకోగలిగినప్పుడు మీకు హోల్సేల్ రేట్ కంటే కూడా ఇంకొంచెం తగ్గించి ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తానండి. ఇప్పటి వరకు నేను చూసినంత వరకు అయితే వేరే హోల్సేలర్స్ ఎవ్వరూ కూడా నేను వెళ్ళి డైరెక్ట్గా చూశాను. మీరు 100 సెట్స్ తీసుకున్నా సరే మీకు ప్రైస్ అయితే డ్రాప్ చేయరు. ఎంత ప్రైస్ చెప్తారో అదే ప్రైస్లో అయితే మీకు ఇస్తారు. అండ్ లాస్ట్ ఏంటంటే మనకి డెలివరీ స్పీడ్ అలాగే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. డెలివరీ స్పీడ్ మీకు ఫాస్ట్గా వచ్చే వాళ్ళని చూసుకోండి. లైక్ మీరు ఏ ఢిల్లీలోనో అండ్ గుజరాత్లోనో ఆర్ సూరత్లోనో అయితే షాపింగ్ చేస్తారు. అక్కడ నుంచి మీకు డెలివరీ రావాలంటే ఒక 20 డేస్ టైం అయితే పడుతుంది. ఈలోగా మీకు ఎవరైతే కస్టమర్స్ అమౌంట్ ఇచ్చారో ప్రీ బుకింగ్ చేసుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆ అమౌంట్ ఇచ్చేయండి, నేను వేరే దగ్గర తీసుకుంటాను అనే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి డెలివరీ స్పీడ్ ఎలా ఉండాలి అని అంటే వర్కింగ్ 5 డేస్లో మనకు వచ్చేలాగా ఉండాలి. మిడిల్లో ఏదైనా హాలిడేస్ ఆర్ ఫెస్టివల్స్ వచ్చినట్లయితే మినిమం ఒక 7 డేస్లో అయితే మనకి వచ్చేలాగా అయితే చూసుకోవాలి మనమైతే. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరైతే నమ్మి హోల్సేలర్స్ దగ్గరికి వెళ్తారు కదా వాళ్ళు మీకు ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం కూడా మీకైతే మంచి ప్రోడక్ట్నే ఇస్తారు. మీరు థర్డ్ టైం వాళ్ళని ఎప్పుడైతే ట్రస్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారో వాళ్ళు మీకైతే కొంచెం క్వాలిటీ తగ్గించి కూడా ఇచ్చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. నన్ను అని చెప్పుకోవడానికైతే నేను ఇది చెప్పట్లేదు, నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో మనకి క్వాలిటీ మంచిగా ఇచ్చే మంచి హోల్సేలర్ని అయితే మీరు చూస్ చేసుకోండి. అలానే మీకు ఫస్ట్ టైం క్వాలిటీ ఎలా వచ్చిందో అలానే 100th టైం కూడా మీకు అదే క్వాలిటీతో ఎవరైతే ఇవ్వగలరో అలాంటి రైట్ పర్సన్ అయితే మీరు చూస్ చేసుకోండి. అలానే
నా గురించి నేను చెప్తున్నాను అని కాకుండా నేను మన వీడియో కింద అయితే ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తున్నాను. నేనే సెలెక్షన్స్ అయితే తెస్తాను, ఆ కలెక్షన్స్ అన్నీ కూడా నేను డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే దాంట్లో లింక్ ఓపెన్ చేసి చూడండి. డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు ఒకసారి మన క్వాలిటీని కూడా చెక్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు దీంట్లో మనకి నమ్మకం అనేది చాలా అవసరం. మీరు నన్ను నమ్మితే మిమ్మల్ని నమ్మి మీ కస్టమర్స్ రావాలి కాబట్టి ఇది నమ్మకంతో కూడిన పని అయితే అవుతుంది కదా. సో ఇట్లానే మీరు ట్రస్ట్ చేయాలి అని అనుకుంటే మంచి సప్లయర్ని అయితే చూస్ చేసుకోండి. అలానే మన గ్రూప్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ను ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్లో ఇలాంటి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.